ప్రశస్తమైన ఘనమైన దేవుని నామమున ప్రియ సహోదరి సహోదరుడా, ఫెయిత్ క్రేస్ టెంపుల్ మీ సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి జీవము గల దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనలు 34:8. కీర్తనలు 34:8. Blessed is the man that strengthened in him. Blessed is the man that trusted in him. ప్రభు నందు ప్రేమటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నా ప్రియ అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, మీ అందరికీ కూడా ఈ ఉదయకాలము ప్రభు సన్నిధిలో ఆయనను ఆశ్రయించుట, ఆయనను సమీపించుట, ఆయనపై ఆధారపడుట, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటున్నాడు. నిజముగా ప్రియులరా, 118వ కీర్తనలో ఒక మాట అంటాడు, ఆ రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నిజముగా ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధాన ఉన్నటువంటి ఆ సమాధానము, ఆ ధీరత, ఆ ధైర్యము, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసము, ఆ బలము, ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఘనమైన హోప్, నిరీక్షణ ఆయన సన్నిధిలో తప్ప ఎక్కడనూ కూడా అలాంటి ఆదరణ కానీ, ధైర్యం కానీ, అలాంటి క్షేమము కానీ, అలాంటి ప్రియులరా దేవునికి మహిమ కలుగును గాక, ఘనమైనటువంటి క్షేమము, సమాధానము, ఆశీర్వాదము, నెమ్మది, గొప్ప కాపుదల ఆయన సన్నిధిలో ఉందని కీర్తనకారుడు అనుభవాల గుండా తనను ప్రభుని, సర్వోన్నతుడైన సర్వసృష్టికర్త అయిన జీవము గల దేవుని యొక్క సన్నిధాన తను అనుభవించిన ఆ యొక్క ఆయన పొందిన ఆ ఘనమైనటువంటి క్షేమము, సమాధానమును, నెమ్మది, ఆదరణ, లేక సహాయము, లేక ప్రియుల ఆరోగ్యము, ఏ రకమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆయన సన్నిధిని ఆశ్రయించిన సమయాలలో అతడు పొందినటువంటి మేలులను బట్టి ఈ మాటను మనకును ప్రభువును గణపరుస్తూ ఈరోజున మనకు కూడా ఈ మాటను బోధిస్తూ ఈ మాట ప్రకారము జీవించమని, దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించమని, నువ్వు ధన్యుడుగా, ధన్యురాలుగా ప్రభు సన్నిధికి సమీపంగా అవ్వాలి అని అంటే ప్రియులరా, ఆయనను ఆశ్రయించాలి, ఆయన పైన ఆనుకోవాలి. నిజముగా కీర్తనకారుడే ఈ మాట అంటాడు కదా, ప్రియులరా, ఈ యొక్క యుద్ధము నాది కాదు ప్రభుది అంటాడు. ఈ యొక్క యుద్ధము నాది కాదు ప్రభుది అంటాడు. ప్రియులరా, ఈ యుద్ధములో నా దేవుడు చేస్తున్నాడు, ఈ పోరాటం నాదైనప్పటికీ నా పక్షం నిలబడి యుద్ధము చేసేవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ గేవ్ యూ వండర్ఫుల్ ప్రామిస్ టుడే టు యూ ఓన్లీ, యువర్ ఫ్యామిలీ, యువర్